అమరావతిపై విషం, ప్రభుత్వంపై విషం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల విషం చిమ్మేందుకు జగన్ పార్టీ వెనుకాడటం లేదు. వైసీపీ పాలనా కాలంలో గుళ్ళో లింగాలతో పాటు గుళ్లను మింగేసిన వాళ్లు ఇప్పుడు కడుపుబ్బరం పట్టలేక నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా జగన్ కోసం ఒక బ్యాచ్ పనిచేస్తుంది. మరో 4 ఏళ్ల పాటు కూటమి వ్యతిరేక ప్రచార కార్యక్రమంతో జనంలో విద్వేషాలు సృష్టించే ప్రయత్నంలో ఉంది. ల్యాండ్ శాండ్ మైనింగ్ ఒక విషవలయం. రాజధాని రోడ్లను తవ్వేసుకున్న వైసీపీ గుంపులు, చూసి చూడనట్లు వ్యవహరించిన పోలీసు వ్యవస్థ, హైకోర్టు వద్ద ఇసుక తిన్నెలు స్వాహ. ఓడిన తర్వాత వైసీపీ బ్యాచ్ కు కష్టకాలం. కూటమి ప్రభుత్వంపై కారాలు మిరియాలు. హైదరాబాద్ కేంద్రంగా పెద్ద గేమ్. ల్యాండ్ శాండ్ మైనింగ్ వైసీపీ పాలనా కాలంలో అదో విష వలయం. ఏ నియోజకవర్గంలో చూసినా ఏడాదికి 1000 కోట్ల దందాలు చేసుకున్నారు. అడ్డు అదుపు లేకుండా 100 కోట్ల రూపాయలతో నిర్మితమైన రాజధాని రోడ్లను తవ్వి గ్రావెల్ ను తరలించుకుపోయారు. మొదట్లో అనంతవరం R13 రోడ్డు తవ్వేయగా ప్రభుత్వం పోలీసు వ్యవస్థ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్ సమీపంలో 2 రోడ్లు, ఉద్దండరాయనిపాలెంలో మరో రోడ్లు ప్రొక్లైన్లు పెట్టి మరీ మాయం చేశారు. అప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాత్రికి రాత్రి హైకోర్టు వద్ద ఉన్న ఇసుక తిన్నెలను మింగేశారు. అదేమని అడిగిన వారిపై ఎదురు కేసులు పెట్టారు. రైతులు, ముఖ్యంగా దళిత జేఏసీ నేతలు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే అసలు సూత్రధారులు తప్పించి అమాయకులపై కేసులు బనాయించారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వైసీపీ బ్యాచ్ కు చేయి కట్టేసినట్లయింది. పైగా సంపాదన లేక అరచేతులు చిలా పుడుతున్నాయి. అవినీతిని అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏదో విధంగా చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద గేమ్ నడుస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి అమలు చేసిన ఎజెండాను ఇప్పుడు మరోసారి విపక్షంగా ఉండగా తెర మీదకు తెచ్చుకున్నారు. మేధావులు, తటస్థులు, మాజీ అధికారులు, సామాజికవేత్తలు అనే ముసుగులో తన సొంత సైన్యాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతపై విషం చిమ్మేందుకు తెర వెనుక తతంగం మొదలుపెట్టారు. జగన్ హయాంలో అడ్డగోలుగా మేళ్లు పొందిన పలువురు IAS, IPS, ఇతర అధికార బృందం ఇందులో క్రియాశీలకంగా ఉంది. వీరిలో కొందరు రిటైర్డ్ అధికారులు కాగా మరికొందరు ఇప్పటికీ సర్వీస్ లో ఉన్న వారే కావడం విశేషం. కడప జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ IAS జగన్ కు వీర భక్తుడు. ఎందరో సీనియర్లను పక్కన పెట్టి ఆయన్ను జగన్ ప్రధాన పోస్ట్ లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై దాడి, కుట్రల భేటీలకు ఆయనే సారథ్యం వహిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలోని 2 అధికారులకు ఒకరంటే మరొకరికి పడేది కాదు. ఇప్పుడు జగన్ కోసం ఆ 2 ఒక్కటయ్యారు. ఇలా 2తో మొదలైన బృందం ఇప్పుడు ఏకంగా 25కు చేరినట్టు తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నవారు ఇప్పటికే రిటైర్ అయ్యి జగన్ కోసం తెర వెనుక పనిచేస్తున్న వారిని ఆ మాజీ IAS పోగేశారు. ప్రతి వారాంతంలో హైటెక్ సిటీ సమీపంలో ఓ అపార్ట్మెంట్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ ప్రముఖ అపార్ట్మెంట్ సముదాయంలో వీరు భేటీ అయ్యారు. లిక్కర్, ఇసుక, సోషల్ మీడియా కేసుల్లో పలువురిని ఆ అపార్ట్మెంట్ లోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో పోలీసుల నిఘా పెరగడంతో వేదిక మార్చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాట్ తీసుకుని అందులో భేటీ అవుతున్నారు. ఆ 25 మంది జగన్ వీర భక్తులకు ఇప్పుడు విష కూటమి అన్న ముద్ర పడిపోయింది. తమ కదలికలు ఎవరు కనిపెట్టకుండా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. సెల్ ఫోన్లు వెంట తెచ్చుకోవడం లేదు. అందరూ కలిసి కూటమి సర్కారు విశ్వసనీయతను దెబ్బతీసే స్కెచ్లు వేస్తున్నారు. చంద్రబాబు జోలికి వెళ్లకుండా ఆయన కుమారుడు నారా లోకేష్ ను వాళ్ళు టార్గెట్ చేశారు. లోకేష్ చూసే శాఖలు, అందులోని అంశాలను వేలెత్తి చూపడమే లక్ష్యంగా వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. అసత్యాలు, తప్పుడు గణాంకాలతో వండివార్చిన డేటా ఆధారంగా ఆరోపణలు, విమర్శలు చేయించడం, లేని అక్రమాలు జరుగుతున్నట్లుగా జగన్ సొంత మీడియా, వారి కూలి మీడియాలో ప్రచారం చేయించడం, ఆ తర్వాత వాటిని వైసీపీ సోషల్ మీడియాలో మరింత పబ్లిసిటీ కల్పించడం ఈ బృందం కార్యాచరణగా తెలుస్తోంది. చెప్పిన అబద్ధమే చెబితే నిజమని నమ్ముతారట.
విషకూటమి ఇప్పుడు అదే ఫార్ములా అమలు చేయాలని చూస్తోంది. అబద్ధం చెప్పడానికైనా కొంత బేస్ ఉండాలి కదా. అందుకోసం ప్రభుత్వానికి కొందరు అధికారులను తమ వైపుకు తిప్పుకున్నారట. 2029లో జగన్ పార్టీ తరపున టికెట్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు కూడా అంగీకరించినట్టు సమాచారం. ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా చేసిన అసత్య ప్రచారాలు కూడా ఆయా అధికారుల సలహా మేరకే జరిగిందని అనుమానిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో స్కెచ్ కూడా రెడీ అవుతోంది. ఐఏఎస్ కంటే దిగువన ఉండే అధికారుల్లో కొందరిని కులం, డబ్బు ఆశ చూపి తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాటిని అడ్డుకోలేకపోతే కూటమిపై భారీగా దుష్ప్రచారం మాత్రం ఖాయం.